అంటే బన్నీ గారు ఏమైనా హేట్ చేస్తున్నారా? హేట్ చేయట్లేదు కదా. అక్కడ కూడా మెగా ఫ్యామిలీ మీద అభిమానాన్ని చాటుకున్నారు. సో మనం దయచేసి అయితే కొట్టుకోకండి. సినిమా మాత్రం నేను ఇప్పటి వరకు అయితే 1 2 3 4 టైమ్స్ చూశాను. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. కానీ ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ సినిమాకి ముందు వేరీస్ పుష్ప అని ఒక చిన్న బయట వదిలారు. ఆ వేరీస్ పుష్ప అనేది సినిమాలో కనబడలేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. దాని అర్థం ఏంటంటే నేను అనుకుంటున్న పుష్ప 3లో అది చూపిస్తారేమో నాకు అనిపిస్తుంది. లాస్ట్లో ఒక బ్లాస్ట్ అయితే చేశారు. ఆ బ్లాస్ట్లో మాత్రం మరి పుష్పరాజు ఉంటాడా, ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తాడా, అందులో కేశవ చచ్చిపోతాడా, ఏం జరుగుతున్నది వెరీ సస్పెన్స్గా ఉంది. ఎవరన్నారా? చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో. లేదు థియేటర్స్ ఏం ఖాళీగా. మీరు సరిగ్గా గమనిస్తే నిన్నటి వరకు వేరు, ఈ రోజు బుక్ మై షోలో టికెట్స్ మాత్రం 50 రూపీస్కి వచ్చాయి. నిన్నటి వరకు 150 ఉండేవి. లోయర్ క్లాస్లో మాత్రం 3rd క్లాస్లో 50 రూపీస్కి వచ్చాయి. ఎవరైతే రిపీట్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్తారు. సో సినిమాలో చూసుకుంటే కేజీఎఫ్ ఎలివేషన్స్ కూడా కొంచెం కనిపించినాయి 2లో అంటున్నారు కదా. లేదు అది వేరే అండి. మీరు సరిగ్గా గమనిస్తే సుకుమార్ గారి మార్క్, సుకుమార్ గారి ఇంటెలిజెన్స్ సినిమాలో 3 సార్లు నేను గమనించాను. మీరు సరిగ్గా చూసారో లేదో, ఆ బ్రిడ్జ్ మీద బాటిల్ని నదిలో వదిలినప్పుడు రాయి మీద పడుతుంది. ఆ సీన్ని ఎంత ఇంటెలిజెంట్గా వాడారో అదొకటి. అక్కడ కూడా సుకుమార్ గారి ఇంటెలిజెన్స్ అయితే నాకైతే చాలా మైండ్ బ్లోయింగ్ అని నచ్చిందండి. సో ఇదే విధంగా గేమ్ చేంజర్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తుందంటే సాంగ్స్. శంకర్ గారు సాంగ్స్కి ఎంత ఖర్చు పెడతారు అంటే దానితో ఒక జిల్లా కూడా బతికేస్తుందేమో, అంతంత ఖర్చు పెడుతుంటారు. అసలు ఎందుకు ఖర్చు పెడతారో కూడా తెలీదు. రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది, స్లో మోషన్ సాంగ్. అందులో కలర్ గ్రేడింగ్ ఉంది చూడండి, మైండ్ దొబ్బుతుంది కదా. బ్రదర్ అయితే సంధ్యా థియేటర్ దగ్గర ఒక ఇష్యూ జరిగింది కదా. అవును జరిగింది. అల్లు అర్జున్ గారు 25 lakhs ఇస్తాము, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా మేము చూసుకుంటాం అంటున్నారు కదా. సో 25 lakhs అనే ఈ ఫిగర్ చాలా తక్కువ అంటున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? అయితే డబ్బుల గురించి మనం పక్కన పెడితే నిజంగా అక్కడ జరిగింది అయితే సాడ్ ఇన్సిడెంట్ అండి. అక్కడ విన్న వ్యక్తిని కానీ ఆ మహిళని కానీ మన కుటుంబ సభ్యురాలుగా అనుకున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. కానీ ఇక్కడ 2 విషయాలు. సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ గారు వెళ్ళినా వెళ్ళకపోయినా ఎప్పుడు అక్కడ ఆ క్రౌడ్ ఉంటూనే ఉంటుంది మీరు గమనిస్తే. కానీ ఆ టైంలో అల్లు అర్జున్ గారు వెళ్ళడం కొంచెం ఎక్కువైంది. మీరు గమనిస్తే ఏ రిలీజ్ ఈవెంట్ అవని, కొత్త సినిమా అవని, సంధ్యా థియేటర్లో యాజ్ ఇట్ ఈస్గా అన్ని లక్షల మంది, వేల మంది అక్కడ గుమిగూడతారు. మీరు అక్కడికి ఫ్యామిలీని తీసుకెళ్ళడం కొంచెం తప్పే. దయచేసి అక్కడ ఫ్యామిలీస్ నేను అనట్లేదు, అభిమానం నేను అనట్లేదు. కానీ ఒక్క క్షణం ఆలోచించాల్సింది. ఇప్పుడు బెనిఫిట్ షో సినిమాకి చాలా హైప్ ఉంది, అక్కడికి ఫ్యామిలీకి తీసుకెళ్ళకుండా ఉండాల్సింది. ఇంకొకటి ఒకవేళ తీసుకెళ్ళినా సరే గేమ్ చేంజర్ గురించి మనం మాట్లాడేది. గేమ్ చేంజర్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఫైట్ శంకర్ గారి దగ్గర నుంచి ఫైట్స్ ఆమెకి శంకర్ గారి నుంచి ఈ సినిమా అయితే శివాజీ సినిమా ఉంది చూడండి. ఇది రోబో సినిమా కాదు, రోబో 2 కాదు, సినిమా కాకుండా శివాజీ సినిమా లైన్ ఉంటుంది అనుకుంటున్నా. ఆ లైన్ బాగా నచ్చుతుందని నేనైతే 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శంకర్ గారు మొన్న వచ్చిన సినిమాలో కొంచెం మనం డిసప్పాయింట్ అయ్యాము. దానికి కంబ్యాక్ ఇస్తూ మంచి సినిమా వస్తుందని నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను.